మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాజీ ప్రధానమంత్రి భారతమాత ముద్దుబిడ్డ భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నగర సెంట్రల్ అధ్యక్షుడు షణ్ముగం గారి ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ చౌక్ లో పేదలకు దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ షణ్ముగం గారి ఆధ్వర్యంలో ఈరోజు చేస్తున్నది. అదేవిధంగా ఒకసారి మనం భారతదేశ ప్రధానమంత్రులుగా ఉన్న వారిని స్మరించుకుంటే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిది ఒక ప్రత్యేక స్థానం. వారు పరిపాలన రాక మునుపు వారి పరిపాలన వచ్చిన తర్వాత అన్నట్టుగా భారతదేశం మార్పు చెందింది. ఏదైతే వాజ్పేయి గారికి వచ్చేటప్పుడు ప్రధానమంత్రిగా అయినప్పుడు ఈ భారతదేశంలో మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి, ఆ తర్వాత ఏ విధంగా మౌలిక వసతులు అభివృద్ధి చెందినాయని ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. భారతదేశంలో ఒక్క రహదారి సక్రమంగా లేదు, ఒక్క విదేశీ ఇన్వెస్టర్ రారు, ఇక్కడ ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను పోర్టులకు చేర్చడానికి రవాణా సౌకర్యానికి రహదారులు లేని పరిస్థితి, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పండించిన పంటలను సకాలంగా మార్కెట్కి తీసుకెళ్లి అమ్ముకోలేని దుస్థితి, మంచినీరు లేదు తాగడానికి, పని లేదు ప్రజలకు. అలాంటి సమయంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన వెంటనే మౌలిక వసతుల మీద వారు మొట్టమొదటిగా దృష్టి సారించి దేశం 4 వరుసల రహదారులు నిర్మించడం, అదేవిధంగా నేషనల్ హైవేస్ను గ్రామీణ సడక్ యోజన దగ్గర గ్రామాలను నేషనల్ హైవేలతో కలపడం, అదేవిధంగా పోర్టు కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, టెలి కనెక్టివిటీ, ఈ విధంగా అనేక రకాల విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మానీరు కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలోనూ మంచినీరు అందించాలని బోర్లు వేయడం, ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టించడం, ఇలా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకువచ్చారు. అదేవిధంగా నిరుపేదలైన వారికి ప్రతి నెల 3 రూపాయలకే కిలో బియ్యాన్ని 35 కేజీల అంత్యోదయ అన్న యోజన కార్డులు ప్రవేశపెట్టి పేదవాళ్ళు ఆకలి తీర్చారు. ఆ రోజు కరువు విలయ తాండవం చేస్తున్న పరిస్థితుల్లో శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు పనికి ఆహార పథకాన్ని తీసుకువచ్చి దాదాపు దేశంలో 100 కోట్ల మంది ప్రజల అన్న ఆకలిని తీర్చిన వ్యక్తి. ఇలాంటి మహనీయుడు, ఈ భారతదేశ స్వరూపాన్ని మార్చిన వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం శోచనీయం. వారి 100వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త వారిని ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడలను నడుస్తూ వారి ఆశయాల సాధనకు పునరంకితమవుతూ వారిని మరొకసారి స్మరించుకుంటూ ఘననివాళులు అర్పిస్తున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన సందర్భంగా కూడా షణ్ముగం గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరపడం చాలా సంతోషం. నేను ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను హౌస్లో ఉన్నాను, పార్లమెంటేరియన్గా. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఆయన రాజకీయం కానీ, ఆయన కవిత్వం కానీ, ఆయన రాజకీయ చతురత చూసి మేము చాలా ఆశ్చర్యపడ్డాం. ఆయన మాట్లాడేటప్పుడు ప్రతిపక్షాలు కూడా ప్రతి ఒక్కరు హౌస్లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండేది. ఆయన ఉన్నప్పుడు, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటే స్వర్ణముఖి చతుర్భుజి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనెక్టివిటీ తెచ్చినటువంటి మహా వ్యక్తి. అదేవిధంగా కూడా పనికి ఆహార పథకం కింద మన ఆంధ్ర రాష్ట్రానికి మేము అనేక సార్లు ఆయన దగ్గరికి వెళ్ళి కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఆ రోజు వాజ్పేయి గారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. ఈరోజు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన జన్మదినాన్ని మనము దేశవ్యాప్తంగా సుపరిపాలనా దినంగా మనం నిర్వహించుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఆయన అడుగుజాడల్లో కూడా నడిచి ప్రతి ఒక్కరు కూడా మన భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను అభిమానించేటువంటి రాజకీయ వ్యక్తులు ఇద్దరు, ఒకరు వాజ్పేయి గారు, మరొకరు అబ్దుల్ కలాం గారు.